సకల విద్యలకు సమస్త కళలకు అధిష్టాన దైవం సరస్వతీమాత. సరస్వతి అంటే సర్వత్రా వ్యాపించిన సానుకూల శక్తి. ఆమె ఘన విజ్ఞాన రూపిణి, సుజ్ఞాన యశస్విని, వీణాపాణిగా భాసిల్లే మంజులవాణి. సర అంటే వాహిక, ఆమె జ్ఞాన వాహికగా వర్ధిల్లే సరస్వతి. అలాంటి శ్రీ భారతీదేవి జ్ఞాన సరస్వతిగా వర్ధిల్లుతున్న దివ్యధామం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో నెలకొని ఉంది. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాల్ని తిలకిద్దాం. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే, సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే, మాం పాహి మాతంగి మాయాత్మికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే, మాం పాహి మాతంగి మాయాత్మికే. ప్రణోదేవి సరస్వతి అంటూ ఋగ్వేదం విద్యామాతను కీర్తించింది. అజ్ఞానమనే చీకటి నుంచి విజ్ఞానమనే వెలుగు వాకిళ్ల వైపు మనల్ని పయనింపజేసే జ్ఞానశక్తి సరస్వతి. అలాంటి వాగ్దేవి జ్ఞాన సరస్వతీదేవిగా ఈ ఆలయంలో వర్ధిల్లుతోంది. 2004 సంవత్సరంలో నిర్మించిన ఈ సన్నిధి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. వ్యక్తుల జీవితాలను జ్ఞాన తేజస్సుతో కాంతి యశస్సుతో నింపే మాతృశక్తి సరస్వతి. అఖిల కళాంశాలకు, శాస్త్రాలకు, వృత్తులకు, ప్రజ్ఞలకు, కౌశల్యానికి చైతన్య సంధాత్రి శ్రీ భారతి. అలాంటి శ్రీ భారతీదేవి జ్ఞాన సరస్వతిగా విజయనగరంలో వర్ధిల్లుతోంది. సువిశాలమైన లోగిలిలో అలరారుతోన్న ఆలయంలో త్రిశక్తి సమన్వితంగా మహాదేవి నెలకొని ఉంటోంది. అజ్ఞాన తీరం నుంచి విజ్ఞానపు వెలుగువాకిళ్ల వైపు నడిపించే దివ్య జనని సరస్వతి. తమసోమా జ్యోతిర్గమయ అనే వేదవాక్కుకు ప్రత్యక్ష రూపం వాగ్దేవి. లౌకికమైన విద్యలకు, పారమార్థికమైన బ్రహ్మ విద్యకు అధిష్టాత్రి సరస్వతి. వాగ్వాదిని విలాసం వైభవోపేతం అనన్య సామాన్యం అజరామరం. లక్ష్మి, సరస్వతి, భువనేశ్వరి సహితంగా త్రిశక్తి మాతలు ఈ లోగిలిలో దర్శనమిస్తారు. జగన్మాత కరుణా కటాక్షం వలె ధవళ శోభితంగా ఈ ఆలయం గోచరమవుతుంది. 2004 సంవత్సరంలో నిర్మించిన ఈ సన్నిధి విజయనగరానికి ప్రత్యేకతను ఆపాదిస్తోంది. జ్ఞాన సరస్వతి ఆలయాలు ఎంతో అరుదుగా ఉంటాయి. ఆ అరుదైన సన్నిధులలో ఈ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం ప్రత్యేకమైనది. వినోదిని దేవి కరుణా కటాక్ష విలోచని వాగ్దేవి. శ్వేతాంబర శోభితే శ్రీ శారదే, సకల శాస్త్ర నిగమాగమ విశారదే. సరస్వతి అంటే అంతటా వ్యాపించి ఉన్న చైతన్యానికి సంకేతం. విద్య, బుద్ధి, మేధ, బుద్ధి వంటి లక్షణాలు ఆ శక్తిమాత అనుగ్రహ ఫలితాలు. ఆ మాతృ శక్తి సరస్వతి ఈ లోగిలిలో లక్ష్మీదేవి, భువనేశ్వరీదేవి సమ్మిళితంగా తేజరిల్లుతోంది. లక్ష్మీదేవి, భువనేశ్వరి, సరస్వతి మాతలు త్రిశక్తి మూర్తులుగా ఇక్కడ వర్ధిల్లుతున్నారు. విజయనగరంలోని జ్ఞాన సరస్వతి సన్నిధానం ముగ్గురమ్మలకు మూలమైన నెలవు. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదుర్గా రూపాలు ఈ సన్నిధిలో లక్ష్మి, సరస్వతి, భువనేశ్వరి రూపాలుగా ప్రకటితమవుతున్నాయి. లక్ష్మీ, భువనేశ్వరి ఇరుప్రక్కలా నెలకొని ఉండగా మహాసరస్వతి జ్ఞానమూర్తిగా, విజ్ఞాన ఘనరూపిణిగా వారి మధ్యలో సుప్రతిష్ఠితమై భాసిల్లుతోంది. సరస్వతి బ్రహ్మశక్తి రూపిణి.
అందుకే ఆమెను బ్రాహ్మి అంటారు. ఆమె అనుగ్రహించిన శక్తితోనే బ్రహ్మ సృష్టి రచన చేస్తున్నాడు. శ్రద్ధాభక్తులతో చదువుల తల్లిని విధి విధానపూర్వకంగా ప్రార్థించాలి. సారస్వతమూర్తిగా విద్యాసారాన్ని ఇచ్చే విద్యావతిగా, వాగధిష్ఠాన శక్తి వాగేశ్వరిగా, బ్రహ్మమానస సంచారిణి బ్రాహ్మణిగా, పరావిద్యను అనుగ్రహించే శ్రీవిద్యగా, జ్ఞానశక్తిని అందించే జ్ఞానేశ్వరిగా, భవ్య ఫలదాయిని అయిన భారతిగా, సంపూర్ణ జ్ఞానాన్ని అనుగ్రహించే పూర్ణ శశిహాసినిగా, నిత్య చైతన్య సత్య సంధాయినిగా సరస్వతీదేవి తన విరాట్మూర్తిమత్వాన్ని ఆవిష్కరించింది. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి. ఆసేతు కాశ్మీర కరుణాఝరి, ఆసేతు కాశ్మీర కరుణాఝరి. ఆధారమే నీవు అమృతాక్షరి, ఆధారమే నీవు అమృతాక్షరి. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి. శ్రద్ధ, ధారణ, మేధ, వాగ్దేవి, విధివల్లభ, భక్త జిహ్వాగ్రసదన, శమాధిగుణదాయిని అనే సప్తనామధేయాలతో వీణాపాణి విలసిల్లుతోంది. ఈ 7 రూపాలనే సరస్వతీదేవి అనుగ్రహించే సారస్వత శక్తులుగా పేర్కొంటారు. కచ్చపి అనే వీణియను ధరించి, పుస్తకం, అక్షమాల, ధవళ వస్త్రాలను ధరించి, నెమలి వాహనాన్ని అధిరోహించి భక్తులకు సుప్రసన్న శుద్ధ సత్వ వినిర్మల మూర్తిగా మాతా సరస్వతీదేవి గోచరమవుతుంది. జ్ఞానమే అన్ని సంపదలకు మూలం. ఆ సంపదలకు సంకేతం శ్రీవాణి. ప్రాణశక్తి సరస్వతి అనేది వేదోక్తి. మనలో ప్రవహించే ప్రాణం, జీవం, చైతన్యం, జీవకళ, శక్తి ఇవన్నీ సరస్వతీ రూపాలే. వ్యక్తిలో తేజస్సు అనేది సరస్వతి అనుగ్రహం. జ్ఞానానంద పరాశక్తిగా, వేద విజ్ఞాన్ మాతృకగా, గాయత్రిగా, సావిత్రిగా, విద్యావాహికగా భారతీదేవి తన భవ్యమైన, దివ్యమైన, నవ్యమైన అనుగ్రహాల్ని అందిస్తోంది. స్వర్ణధారిణి సౌమ్యరూపిణి సౌఖ్యదాయిని పాహి మాం, భక్తరంజని దుఃఖభంజని కష్టనాశని పాహి మాం. కనకవర్షిణి దివ్యదర్శిని నిత్యహర్షిణి పాహి మాం, శక్తికారిణి పాపహారిణి లోకపాలిని పాహి మాం. పాహి మాం పద్మాసని, పాహి మాం సర్వేశ్వరి. అహము తుంచా శిరసు వంచా, అంజలించా కరుణించమ్మా నిన్ను కొలిచా. శరన్నవరాత్రి వైభవంలో సరస్వతి అలంకారం తలమానికమైనది. మూలా నక్షత్రం రోజున మూల బ్రహ్మాత్మిక అయిన సరస్వతి దర్శనం, ఆరాధనం ఆరోగ్య సిద్ధిని, ప్రాణశక్తిని ప్రచోదనం చేస్తుంది. సరస్వతి అంటే ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం నిరంతర చైతన్యానికి సూచిక. జలం జీవశక్తికి సంకేతం, ఉత్పాదక శక్తికి ప్రతిబింబం. ఈ ఉత్పాదకత ప్రకృతిలో సరస్వతి అనుగ్రహతత్వంతో ప్రస్ఫుటమవుతుంది. చదువులమ్మకి ఉన్న 4 చేతులు, 4 దిక్కులా వ్యాపించి ఉన్న ఆ తల్లి శక్తి సంధతను, సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తాయి. విద్యాలక్ష్మి అయిన సరస్వతి తన ఎడమ చేతిలో పుస్తకాలను ధరించి ఉంటుంది. ఈ పుస్తకం సకల భౌతికపరమైన విద్యలకు సంకేతం. కుడి చేతిలో అక్షమాల ధరించి ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక, ఆర్షధర్మ విద్యలకు, ధ్యానానికి, తపస్సుకు, ఆత్మజ్ఞాన ప్రబోధానికి ప్రతిఫలనం. ఎడమ చేత పుస్తకాన్ని, కుడి చేతిలో జపమాలికను శ్రీవాణి ధరించడం అంటే భౌతిక విద్యల కన్నా ఆధ్యాత్మిక విద్య ఎంతో ప్రశస్తమైనదని చాటి చెప్పడం. సరస్వతి సమక్షంలో ఉండే హంస పాలను, నీటిని వేరు చేస్తుంది. మంచి చెడులు ఏమిటో తెలుసుకొని విచక్షణతో మసలుకోమని హంసవాహనం ద్వారా సరస్వతీదేవి సందేశాన్ని అందిస్తుంది.
సంపదలకు మూలాధారం విద్య. మన బుద్ధిశక్తుల్ని ప్రేరేపించి సమస్త జ్ఞానాన్ని అనుగ్రహించే సర్వశాస్త్రమయిగా జ్ఞాన సరస్వతి భక్తుల్ని అనుగ్రహిస్తోంది. సరస్వతి మూర్తిగా విద్యల సారాన్ని కటాక్షించే చైతన్య స్ఫూర్తిగా జ్ఞాన సరస్వతి ఆలయంలో దర్శనీయమవుతుంది. వాగీశ్వరి, లోకేశ్వరి, విశ్వేశ్వరి అనే త్రిశక్తులు ఈ ఆలయంలో ఏకీకృతంగా గోచరమవుతూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. జ్ఞానవల్లిని, రాజమాతంగి, సంగీత మాతృక, కళా సంజీవని, నాద విలాసిని, దివ్య జనని, శ్రీవాణి, భారతి ఇలా ఎన్నో నామధేయాలతో వ్యవహరిస్తారు. జ్ఞానశక్తి ద్వారా సంకల్పశక్తి సాకారం చేసుకోవడానికి తగిన ప్రణాళిక రూపుదాలుస్తుంది. అందుకే ఆమె జ్ఞాన సరస్వతి అయ్యింది. నమో ప్రణోదేవి నమోస్తుతే శ్రీ సరస్వతి అని, ప్రాణశక్తి మాత సరస్వతి అని సంప్రదాయం కీర్తించింది. ఆ జ్ఞానశక్తికి ఎంతోమంది అధిదేవతలున్నారు. వారందరికీ సమన్వయ శక్తి శ్రీవాణి. ఈ మాతృశక్తి కృపచేతనే కాళిదాసు మహాకవి అయ్యాడు. మాణిక్య వీణా ముఫలాలయంతీం అని కీర్తించి ధన్యుడయ్యాడు. వాక్కు జ్ఞానస్వరూపం. వాక్కు లేకపోతే సృష్టి లేదు. మాట్లాడే శక్తి లేకపోతే మన అంతరంగ ఆవిష్కరణ సాధ్యం కాదు. వాక్శక్తిని, జ్ఞానశక్తిని వాగ్దేవి ప్రసాదిస్తుంది. స్వచ్ఛ స్ఫటికంగా ప్రవహించే చంద్రకాంతితో సమానమైన ధవళ తేజస్సుతో ఆ మహాసరస్వతీదేవి లోకంలో జ్ఞానశక్తిని అనుగ్రహించడానికి ఆవిర్భవించింది. పుస్తకం, అక్షమాల, కమండలం ధరించిన సరస్వతి శుద్ధ జ్ఞానైకమూర్తి, విద్యాదేవి, జ్ఞానస్ఫూర్తి, అజ్ఞాన సంహారిణి, విజ్ఞాన యశస్విని. హృదయంలో వేద విద్యను, మతిస్థానంలో ధర్మశాస్త్రాల్ని, నేత్రాల ప్రదేశంలో 6 శాస్త్రాల్ని, శ్వాసలో పురాణాల్ని, నుదుట తిలకంగా కావ్యాల్ని, నాలుక స్థానంగా కవి పండితుల్ని నెలకొల్పుకున్న మహాజ్ఞాన ఘన విద్యాదాయిని సరస్వతీమాత. విద్యలో కూడా సత్వ రజ తమో గుణాలు ఉన్నాయి. వాటిలో శుద్ధ విద్యకు అంటే సత్వ విద్యకు సరస్వతి అధిష్టాన దైవం. ఈ సత్వ విద్య మోక్ష విద్య. అందుకే పరమశాంతంగా భాసిల్లే శుద్ధ చైతన్యమూర్తిని మహాసరస్వతిగా ఉపాసించాలని బ్రహ్మవైవర్త పురాణం వెల్లడించింది. మూలా నక్షత్రం సరస్వతి జన్మతిథి. మూల అంటే మూల కేంద్రక స్థానమైన జగత్తు మధ్యలో లక్షణంగా వర్ధిల్లే శక్తి సంచాలనమే సరస్వతీదేవి. సరస్వతి జ్ఞానశక్తిగా సృష్టికి విజ్ఞాన వరదాయినిగా భాసలుతోంది. ఆ శక్తిమాత 4 భుజాలు, 4 వేదాలు, చేతిలో పుస్తకం, సకల శాస్త్ర విద్యలకు సూచకం, కమండలంలోని పావన జలం సర్వశాస్త్రాల సారాంశం, అక్షమాల కాలానికి సంకేతం. ఆమె ఒక పూస తిప్పితే ఒక కల్పం గడిచినట్టుగా భావించాలి. వైష్ణవీ శక్తికి సరస్వతి ప్రతిఫలనం. అన్నింటికీ సాధ్యశక్తి, సిద్ధిశక్తి సరస్వతి. పద్మపీఠమందు నిలిచి భక్త కోటిక భయమిచ్చి భాగ్యమెంతో కూర్చు తల్లి నీకు మంగళం. లోకమంత కాల్చివేసి లోక పాలనము చేసి లోకమంత నిండి ఉన్న నీకు మంగళం. బాలరూపమందు వచ్చి బాధ తీర్చి వరములిచ్చి మట్ల పాలనేలు తల్లి నీకు మంగళం. విజయనగరంలోని జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో ఎన్నో ఉపాలయాలున్నాయి. ఈ ఆలయం శ్రీ జ్ఞాన సరస్వతి, యుక్త, ధన్వంతరి, సప్తమేధ గణాలక్ష్మి, భువనేశ్వరి సన్నిధానంగా వ్యవహరిస్తారు. సప్తమేధ గుణరూపాలు ఈ ఆలయానికి ప్రత్యేకత.
గరుత్మంతుడు, హయగ్రీవుడు, బృహస్పతి, యోగాంజనేయుడు, విద్యాగణపతి, మేధా దక్షిణామూర్తి స్వరూపాలు ఈ లోగిలికి వైశిష్ట్యాన్ని ఆపాదించాయి. విజయనగరం శ్రీ సరస్వతీమాత నెలవు విజ్ఞాన ఘనిగా భాసిస్తోంది. సప్త మేధా దేవతలకు ఇది ఆలవాలం. ఎంతో అరుదుగా ఒకే లోగిలిలో సప్త మేధా దేవతలు గోచరమవుతారు. గరుత్మంతుడు, హయగ్రీవుడు, బృహస్పతి, యోగాంజనేయ స్వామి, విద్యా గణపతి, మేధా దక్షిణామూర్తి, సుబ్రహ్మణ్యస్వామి ఆకృతులు ఉపాలయాలలో గోచరమవుతాయి. క్రమశిక్షణ, విధేయత, మాతృభక్తికి గరుత్మంతుడు ప్రతీక. శ్రీహరికి వాహనంగా, ధ్వజంగా, ఆంతరంగికుడిగా వర్ధిల్లుతూ వినతాసుతుడు తన వైభవాన్ని ప్రకటిస్తాడు. విద్యార్థులకు క్రమశిక్షణ, విధేయత తప్పనిసరి అని గరుత్మంతుడు సూచిస్తాడు. విష్ణు స్వరూపాలలో గురుతత్వానికి హయగ్రీవుడు ప్రతీక. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని హయగ్రీవ స్వామిని కీర్తిస్తారు. లక్ష్మీ సహితంగా హయగ్రీవ స్వామి ఈ సన్నిధిలో దర్శనమిస్తున్నాడు. బుద్ధికారకుడు, విష్ణుభక్తుడైన బృహస్పతి తారాదేవి సమేతంగా ఈ సన్నిధిలో ప్రత్యేక మందిరంలో గోచరమవుతున్నాడు. విజయం, కార్యదక్షత, సూక్ష్మగ్రాహితత్వం అందుకోవడానికి యోగాంజనేయ స్వామిని ఆరాధిస్తారు. ఆ సంవిధానంలోనే యోగమూర్తిగా ఆంజనేయుడు ఈ సన్నిధిలో దర్శనమిస్తున్నాడు. పరావిద్య, స్థితికారకత్వం, స్థిరత్వం, నిలకడను అనుగ్రహించే దైవస్వరూపుడు విద్యాగణపతి. సమస్త విద్యలకు అధినాయకుడై తేజరిల్లే జ్ఞానమూర్తి విద్యాగణపతి. ఆ విద్యాగణపతి సన్నిధి ఈ సన్నిధికి ప్రత్యేక ఆకర్షణ. ఇదే సన్నిధానంలో మేధాకారకమూర్తి అయిన దక్షిణామూర్తి దివ్య తేజోమూర్తిగా భాసిల్లుతున్నాడు. జ్ఞాపకశక్తి, కుశాగ్ర బుద్ధికి ప్రతీక సుబ్రహ్మణ్యస్వామి. అలాంటి కుమారస్వామి దివ్యమంగళమూర్తి ప్రత్యేక ఉపాలయంలో దర్శనీయమవుతాడు. ఈ ఆలయంలో ఉన్న మరో ముఖ్య సన్నిధి ధన్వంతరి మందిరం. ఆది వైద్యుడు, వేదవేద్యుడు ధన్వంతరి. క్షీరసాగర మథన సందర్భంలో ధన్వంతరి చేతిలో అమృత కలశం, జలగను ధరించి వ్యక్తమయ్యాడు. ఆరోగ్యం, ఆనందం, ఆయుష్ ధన్వంతరి వల్ల చేకూరుతాయి. విజయనగరంలోని జ్ఞాన సరస్వతి దివ్యధామం చిన్నారుల అక్షరాభ్యాస వేడుకలకు పెట్టింది పేరు. వసంత పంచమి, దేవీ నవరాత్రులు వంటి విశేష సందర్భాలలో ఇక్కడ అక్షరాభ్యాసాన్ని నిర్వహిస్తారు. అలాగే దేవీ శరన్నవరాత్రుని, వసంత పంచమి పర్వదినాన్ని ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. విజయనగరంలోని జ్ఞాన సరస్వతీదేవి దివ్య సన్నిధానంలో ఉత్సవ శోభ నిరంతరం కొనసాగుతుంది. ప్రతి శుక్రవారం శ్రీమాత అయిన విరించిరాణి, వీణాపాణి, గీర్వాణి, పుస్తకపాణి, శ్రీవాణిని భక్తులు విశేషంగా దర్శించుకొని తరిస్తారు. అలాగే ఈ ఆలయంలో ముఖ్యమైన తిథులలో వసంత పంచమి నాడు, దేవీ నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున అక్షరాభ్యాస వేడుకల్ని నిర్వహిస్తారు. మూలా నక్షత్రం సరస్వతీదేవి జన్మ నక్షత్రం. ఈ సందర్భంగా దేవీ నవరాత్రులలో మూల పూజను ఘనంగా నిర్వహిస్తారు. అలాగే వసంత పంచమి నాడు జ్ఞాన సరస్వతిని వైభవంగా అలంకరిస్తారు. చైత్రశుద్ధ పంచమి నాడు చిన్మయ యశస్సుతో జ్ఞానమూర్తిగా జ్ఞాన సరస్వతి ప్రకటితమవుతుంది. ఓనమాలు పూవులై ఒదిగినవో కొమ్మ, కోటి విద్యలకు మూలం నీవే చదువులమ్మా. ఓనమాలు పూవులై ఒదిగినవో కొమ్మ, కోటి విద్యలకు మూలం నీవే చదువులమ్మా. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ తదితర ప్రధాన నగరాలతో పాటు భక్తులు తమ నివాస ప్రాంతాల నుండి బస్సు, రైలు మార్గాల ద్వారా
విజయనగరం చేరుకోవచ్చు. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయం తెరిచే ఉంటుంది. పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే అంశాల సమ్మేళనం మహాసరస్వతి స్వరూపం. సప్తనామధేయాల సరస్వత శక్తిగా విద్యాదాయిని వెలసిల్లుతోంది. లౌకిక పారమార్థిక జ్ఞానాన్ని అనుగ్రహించే విజ్ఞాన ఘన వైభవ రూపిణి సరస్వతి. ఆ శ్రీమాత అనుగ్రహం సర్వదా మనపై ప్రసరించాలని ఆకాంక్షిద్దాం. రేపటి తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే, సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే, మాం పాహి మాతంగి మాయాత్మికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే, మాం పాహి మాతంగి మాయాత్మికే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.